గంధం సమర్పయామి. దీనికి ఒక ముద్ర కూడా ఉన్నది. ఇవాళ సరస్వతి గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత మిగతా కార్యక్రమంలో కడదాం. ఈ 2 బొటనవేళ్ళు తీసుకుని చిటికెన వేళ్ల మధ్యలోకి చేరిస్తే దీనికి ముద్ర, గంధముద్ర అని పేరు. ఈ ముద్ర వేస్తే ఒకవేళ మనం గంధం తీయలేకపోయినా గంధాన్ని సమర్పించిన పుణ్యం పొందుతాం. రకరకాల దేశాలలో ఉండేటటువంటి వ్యక్తులకి గంధం అరగదీసే అవకాశం ఉండకపోవచ్చు, గంధం దొరకపోవచ్చు. అటువంటిప్పుడు ఈ ముద్ర సమర్పిస్తే ఇలా చూపించేస్తే ఓం లం పృథివ్యాత్మనే గంధము సమర్పయామి అంటే గంధము సమర్పించిన పుణ్యం దక్కుతుంది. ఆ తర్వాతది పుష్ప పూజ. ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్యలోకి ఇలా చేర్చాలి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని ఇలా ముద్ర చూపించి సరస్వతిని పూజించవచ్చు. దొరికితే తెల్లని పువ్వులతో పూజించండి. మల్లె పువ్వులో, తెల్ల చామంతులో, ఇంకా తెల్లగా ఉండే సన్నజాజులో ఏదో ఒక పుష్పంతో పూజించండి. అది పుష్ప పూజ. ఈ ముద్ర ఇలా చూపుడు వేలు బొటన వేలు మధ్యలో చేర్చే ముద్ర. దీనికి బీజం హం అన్నమాట. ఓం హం ఆకాశ